రసాయనాలతో మామిడి పండ్లను మాగపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్, మొగల్పుర, లాల్ దర్వాజా ప్రాంతాల్లోని మామిడి పండ్ల గోదాములపై దాడులు చేశారు. ప్రమాదకరమైన కెమికల్స్ తో మామిడి పండ్లను మాగపెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కెమికల్స్ తో పాటు టన్నుల కొద్దీ మాగపెట్టిన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మామిడి పండ్లకు ఈ విధంగా కార్బైడ్ వేసేసి పండబెట్టడం, అవి పక్వానికి రాకముందుకే కచ్చకాయల్ని తెంపేసి అలాంటి కాయల్ని ఈ విధంగా కార్బైడ్ వేసి పండబెడుతున్నారు. దాంతో మొక్క పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కార్బైడ్స్, ఆ ప్యాకెట్స్ కూడా చూడొచ్చు. ఈ విధంగా కెమికల్స్ వేసేసి పండబెడుతున్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ SHO గారు ఉన్నారు, వారిని తీసుకున్నాం. ఎట్లా చెప్పండి. ఈ సమాచారం మన ఫుడ్ అడల్టరేషన్ టీం వాళ్ళు మన సార్ వాళ్ళు పట్టుకున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ మాకు సమాచారం అందించగానే మేము ఇక్కడ వచ్చినాము. సార్ వాళ్ళ సమక్షంలో సార్ వాళ్ళు తీసేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సార్తో తీసుకోండి. అంటే ఎన్ని కేజీలు వేసారు, ఎంత వేసారు, ఏమేమి కెమికల్ సార్ తీసుకోండి. అంటే ఏమేమి వేసారు, ఎట్లా చేసారు చెప్పండి. అయితే మాకు ఒక లోకల్గా మామిడి పళ్ళని ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్తో మేము సడన్గా వచ్చేసి సడన్ ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఇక్కడ చేస్తే మొత్తం ఒక ట్రేలో మొత్తం 350 ట్రేలు ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 7 టన్స్ ఉంటుంది. ఈ 7 టన్స్ మామిడికాయలని వీళ్ళు బాటా సింగరం నుంచి తీసుకొని వచ్చి ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ ఒక 2 వేయాల్సింది 6 నుంచి 8 ప్యాకెట్లు ఇస్తారు. 6 నుంచి 8 ప్యాకెట్లు ఎట్లా డైరెక్ట్ కాంటాక్ట్ వేసేస్తారు. ఇది జనరల్గా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, ఒక ట్రేలో రైపనింగ్ చేయాలి అంటే ఒక ట్రేలో కాంటాక్ట్ లేకుండా ఒక సోప్ బాక్స్ లాంటి ఒక కంటైనర్లో పెట్టేసి ఒక ప్యాకెట్ని దాంట్లో పెట్టాలి. అది ఒక 2 డేస్ 24 అవర్స్ కాగానే చేంజ్ చేయాల్సి వస్తుంది. దాని వాళ్ళు ఏం చేస్తారు, ఒక వాటర్లో డిప్ చేసేసి మొత్తం ఒక 6 నుంచి 8 వేస్తారు. అది వేయడం వల్ల ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ డే ఎట్లుంటుందంటే మొత్తం గ్రీనిష్ కలర్ ఉంటుంది. మొత్తం ఫస్ట్ డే ఈ గ్రీనిష్ కలర్లో ఉంటుంది వేసిన రోజు. ఇట్లా 6 నుంచి 8 ప్యాకెట్లు దీంట్లో పెట్టేసి అది ఫస్ట్ డే ఇట్లా ఉంటే థర్డ్ డే ఈ రకంగా వచ్చేస్తుంది, చేంజ్ అవుతుంటుంది. మూడో రోజుకే ఈ రకంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 2 రోజులకి ఇది ఈ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా 3 రకాలుగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒరిజినల్గా అయితే ఒక 8 డేస్ అట్లా పడుతుంది. వాళ్ళు ఇచ్చిన 2 ప్యాకెట్లు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం వేస్తే 8 రోజులు 10 రోజులు పడుతుంది మంచిగా పక్వానికి రావాలంటే. వీళ్ళు ఏం చేస్తారు, తొందరగా రావాలి పొందాల ఉద్దేశంతోన ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రా ఓవర్ డోస్ ఇస్తూ ఉంటారు. పండ్లకి బాగా ఓవర్ డోస్ ఇచ్చేయడం వల్ల అది 10 రోజులు రావాల్సింది 5 రోజుల్లో వచ్చేసి దాన్ని 5 రోజుల్లో మార్కెట్లో సప్లై చేస్తారు. ఈ మార్కెట్లో ఇది సప్లై కావడం వల్ల ఒక మనిషికి దీనివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పాయిజనింగ్ వచ్చేస్తుంది. అంటే ఈ కవర్లు కావచ్చు, ఇవి ఎంత, ఇందులో ఏమేమి కెమికల్ ఉంటుంది సార్? ఇది ఎథిలిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఓకే యాక్సెప్టెడ్, కానీ దీనివల్ల ఎంత ఒక ట్రేలో 2 యూజ్ చేయాలి. అది కూడా 10 kgsకి 1 యూజ్ చేయాలి. డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకూడదు. ఇది అయితే ఇక్కడికి వచ్చినట్టుగా పోలీసులు వచ్చేసి మొత్తం దాడులు చేసి ఇక్కడ ఉన్నట్టుగా అవన్నీ బయటకు తీస్తే అసలు విషయాలు, అసలు నిజాలన్నీ బయటకు వచ్చినాయి. దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి మామిడి పనులు తిని జనం ఆరోగ్యం దెబ్బతింటుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.